ప్రియ వదినా, అయ్యో ఇదేంటి ప్రియ వదినా, మీరు ఒంటరిగానే వెళ్తున్నారు పట్నం, నన్ను తీసుకెళ్ళొచ్చు కదా మీతో పాటు, షాపింగ్ చేసుకోవచ్చు, పిజ్జా తినొచ్చు. కుదరదు వదినా, పట్నానికి చాలా దూరం వెళ్లి రావాలి కదా. ఇలాంటి పరిస్థితిలో నువ్వు అలసిపోతావు వదినా. ప్రెగ్నెంట్వి కదా, మంచిది కాదు నీ ఆరోగ్యానికి. అరే మనమందరం ఇక్కడి నుంచి నడుచుకుంటూ పట్నం వెళ్లి రావాలా ఏంటి? మన బండిలోనే కదా వెళ్తాం, ప్రశాంతంగా కూర్చొని. అరే బండిలో వెళ్లేటప్పుడు చాలా ఎత్తు పొలాలొస్తాయి. ఇలా అనకూడదు కానీ నీ బిడ్డకేమైనా అయ్యిందంటే అప్పుడు. అదే కాకుండా నువ్వెలాగో అందరి ముందు నేనే తప్పని నిరూపించేశావు కదా, అలాగే నువ్వు తల్లివి కాబోతున్నావని నిరూపించుకున్నావు. మరి నువ్వు మాతో ఎలా రాగలవు చెప్పు? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. దీనికి అప్పుడే వస్తాను, షాపింగ్కి వెళ్తాను. ఈ కొత్త బ్యాగ్ తీసుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటారా? ఇప్పుడు చెప్తాను. ఇంకా తిప్పుగా ఇంకా ఇప్పుడు తిప్పకుంటూ షాపింగ్కి ఎలా వెళ్తావు? అన్నయ్య 3 గంటల నుండి అటు ఇటు తిరుగుతున్నావు, నీకు దారి తెలీదా ఏంటి? ఇక్కడే ఎక్కడో ఉండాలి, ఈ రోజు ఎందుకు కనిపించడం లేదంటే తెలియడం లేదే. కంగారు పడద్దు ప్రియా, నేనిప్పుడు నా ఫోన్లో దారి చూసి చెప్తాను. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడకమ్మా. ఒకవేళ ప్రియా కౌశికులు చేసే ప్రయత్నం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగకపోతే నేనున్నానుగా వాళ్ళని విడదీయడానికి. అది నాకు తెలుసు, కానీ నేనిప్పుడు వేరే దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి అది ఇక ఎదురు చూడటం నా వల్ల కానే కాదు తెలుసా. నా కోడలు జ్యోతి తొందరగా నా ఒళ్ళో ఒక మనవణ్ణి పెట్టాలి. ఆ తర్వాత నేను శివని ఎలాగోలా మభ్యపెట్టి ఆస్తినంతా ఆ పిల్లాడి పేరు మీద రాయించేసేయాలి. పేపర్స్ అన్ని నాకు చూపించండి. అలాగే, ఇవ్వండి. కుసుమ, రాధా ఇంకా సుఖీరాం పేపర్లను కూడా ఇవ్వండి నాకు.